కొంతమంది ఫోన్లు చేస్తున్నారు పాపం, మాకు ఫోన్లు చేసి మా మనసంతా అక్కడే ఉంది, కానీ మా పనులు మాకు సంబంధించినటువంటి ఇబ్బందులు, ఈ నారాయణ మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండడం దీనివల్ల ఇబ్బందులు పడుతున్నామని చెప్పి మాట్లాడుతున్నారు. పాపం ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే నారాయణకి చూస్తే నాకు బాధేస్తుంది. పగవాడు కూడా ఉండకూడదు అటువంటిది. ప్రతి ఒక్కరు బెదిరిస్తున్నాడు నిన్నటి నుంచి, మేము పోటీ చేస్తాం ఉన్నాడు 10 లక్షలు బొచ్చగించడానికి, మామూలు వాడికి 5 లక్షలు. నారాయణ మెడికల్ కాలేజీలో నిన్నటి నుంచి చెల్లింపులు ప్రారంభమయ్యే డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ అయ్యింది. స్టార్ట్ అయ్యి ఇప్పుడేమవుతుంది, ఈరోజు నిన్న 5 తీసుకున్నాడు ఎవరు, మామూలుడు. పోటీ చేస్తానన్నాడికి ఎంత ఇచ్చాడు, 10 ఇచ్చాడు. ఈరోజు ప్రతి ఒక్కటి నేను పోటీ చేస్తానంటున్నాడు ఆ 10 కోసం. నారాయణ పరిస్థితి ఏ విధంగా తయారైందంటే, నారాయణ పేమెంట్లు చేసుకోవాల్సిందే తప్ప ప్రజాబలాన్ని ఎప్పుడు కూడా సంపాదించుకోలేడు. కాబట్టి ఆ పేమెంట్లు చేసుకునేటువంటి ఈ పేమెంట్ బ్యాచ్ ఏదో 10 మందిని పెట్టుకొని ఏదో రకరకాలుగా. కాబట్టి ఒక్కసారి చూసుకోండి చరిత్ర, నేను చెప్పేది కాదు. 2014లో ఎన్నికల్లో చాలా మంది కార్పొరేటర్లు గెలిచారు. ఆ రోజు మా పార్టీ పక్షాన మేయర్తో సహా ఫిరాయించారు. ఆ తర్వాత మేయర్కి ఎన్ని అవకాశాలు వచ్చినా అజీజ్ ఆ స్థానం నుంచి పైకి ఎదగలేకపోయాడు. ఆ రోజు మేము ఇచ్చినటువంటి స్థానమే మేయర్ స్థానం తప్ప, తెలుగుదేశం పార్టీ గత 10 ఏళ్ళుగా వాడుకునింది తప్ప, ఏదో మన ఒక్కపోటి చైర్మన్ అని చెప్పి ఏదో నామకే వస్తూ ఒకటి కట్టబెట్టింది తప్ప ఎక్కడ కూడా ఆ స్థాయికి ఎదగలేకపోయాడంటే అలా ఒప్పుకోలేదు. ఆ పార్టీలో గెలిచి పార్టీకి ద్రోహం చేసామని అనుకున్నాడు కాబట్టే అక్కడ దెబ్బతిన్నాడు. అదేవిధంగా మీరు ఒకసారి కార్పొరేటర్ పరిస్థితి చూడండి. ఆ రోజు ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీఫారం మీద గెలిచారో, జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో పార్టీ ఫిరాయించారో, వాళ్ళకి దాదాపుగా రాజకీయ భవిష్యత్తు అనేటువంటిది సీల్ పడిపోయింది. మరలా వాళ్ళు గెలిచేటువంటి పరిస్థితి రాలే. కాబట్టి ఈరోజు కూడా అదే చరిత్ర పునరావృతమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. పాపం వీళ్ళందరూ 1 సంవత్సరం తర్వాత ఏక్ దిన్ కా బహర్షా లాగా ఒక్కరోజు ఒక్క టర్మ్ కార్పొరేటర్లుగా ఉండి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి, దీనస్థితికి చేరుకునేటువంటి సందర్భం. కాబట్టి ఈరోజు అందరికీ ఒకటే చెప్తున్నాం, మా ఉద్దేశం పార్టీకి సంబంధించినటువంటి దాంట్లో గెలుపు ఓటములు అనేటువంటి సహజం. ఎవ్వరూ గెలుస్తామనే పోటీ ఏం, కానీ విధానాలు ఉంటాయి. ప్రజాస్వామ్యంలో కొన్ని విధానాలకు కట్టుబడి, ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి రాజకీయ పార్టీలు పనిచేస్తాయి. అందులో భాగంగానే ఈరోజు మా దగ్గర నుంచి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు మా మీదే పోటీ చేసేటువంటి పరిస్థితి ఏర్పడింది అనేటువంటిది ప్రజలకు తెలియాలి. ఈ ఫిరాయించినటువంటి వాళ్ళు ఏ ముఖం పెట్టుకుని రేపు ప్రజల ముందుకు వెళ్తారు, ఈ ద్రోహులు అనేటువంటిది ప్రజలకు అర్థం కావాలి. కాబట్టి వీళ్ళని నమ్మి ఓటు వేస్తే ఆ అమ్ముడు పోతారు తప్ప, మనం వేసినటువంటి ఓట్లు వీళ్ళు అమ్ముకుంటారు తప్ప, మనం ఇచ్చినటువంటి పదవులు వీళ్ళు అమ్ముకుంటారు తప్ప, వీళ్ళని నమ్ముకుని మనం వెళ్ళబడలేదు అనేటువంటి భావం ప్రజల్లో కలగాలనేటువంటి లక్ష్యంతోనే ఈరోజు ఆ విలువలకు కట్టుబడే ఈరోజు పోటీ పెడుతుంది. దానికి సంబంధించిన దాంట్లో చాలా సంతోషకరమైనటువంటి విషయం ఏమిటంటే, మా వాళ్ళందరూ కూడా ఉన్నటువంటి కార్పొరేటర్లు అందరితో మాట్లాడారు, స్థానికంగా ఉండే వాళ్ళందరితో మాట్లాడారు. అందరూ ఒకటే మాట చెప్పారు, ఖచ్చితంగా పోటీ వేయాల్సిందే. మనం దీనిని ఏదో మామూలుగా వీళ్ళు చేసేటువంటి దాంట్లో ప్రజల ముందు మనం దోషులుగా వీళ్ళని నిలబెట్టాల్సిందే. ఏమి జరిగిందనేటువంటిది ప్రజలకు గుర్తు చేయాల్సిందే. లేని పరిస్థితుల్లో ఇది సరిగ్గా ఉండదు. ప్రతి ఒక్కడు కూడా ఇదే విధంగా ఉంటాడని చెప్పి. ఎందుకంటే కొంతమంది చెప్తున్నారు, పాపం మేము మాట్లాడే మాటలు మాలో గెలిచి అవతల పోయినటువంటి కార్పొరేటర్కి ఒక్కొక్కటికి జాటి దెబ్బలాగా తగులుతున్నాయి, వాస్తున్నాయి, తెలియకుండా పాపం కడతలు కడుతున్నాయి. కారణం ఏంటంటే అయ్యో తప్పు చేసామనేటువంటిది. ఎందుకంటే పైకి ఎన్ని మాట్లాడినా ప్రతి ఒక్కడికి అంతరాత్మ అనేది ఉంటుంది. ఆ అంతరాత్మ మొరుగుతానే ఉంటుంది. ఏమని, ఒరే నువ్వు తప్పు చేసావు కదా, ఆడ గెలిచి ఈడికి వెళ్ళావు కదా అని చెప్పినటువంటిది వస్తానే ఉంటుంది. కాబట్టి ఆ బాధ మీకు కలగకుండా ఖచ్చితంగా చెప్తున్నాం, మీరు భవిష్యత్తులో చరిత్రహీనులుగా మిగిలిపోతారు. దానికి సంబంధించి విప్పు జారీ చేశాం. ఈరోజు మా చంద్రశేఖర్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ గారు అందరూ వెళ్ళి విప్పు రిటర్నింగ్ ఆఫీసర్కి ఇచ్చొచ్చారు. కాబట్టి రేపు విప్పు జారీ చేస్తున్నాం. విప్పు కింద మాకు సంబంధించి సోదరుడు ఊటుకూరు నాగార్జున్ని విప్పుగా నియమించడం జరిగింది. రేపు ఆయన అందరికీ విప్పు అందజేస్తాడు, విప్పు జారీ చేస్తాడు. విప్పు జారీ చేసిన తర్వాత కరీముల్లాబాయ్కి ఓటు వేయండి అని చెప్పి అడుగుతాం. లేని పరిస్థితుల్లో వాళ్ళందరూ కూడా ఈ పార్టీ మీద గెలిచినటువంటి వాళ్ళు, మీరేం ఇండిపెండెంట్ గా గెలిచినటువంటి వాళ్ళు కాదు, పార్టీ బీ ఫారం మీద గెలిచినటువంటి వాళ్ళు, ఫ్యాన్ గుర్తు కొట్టేస్తే కార్పొరేటర్లు అనేటువంటి వాళ్ళు. కాబట్టి మీరు రేపు ఖచ్చితంగా భారీ మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మీ డిస్క్వాలిఫికేషన్ సాధారణంగా టెక్నికల్ గా డిస్క్వాలిఫికేషన్, శాశ్వతంగా ప్రజలకు సంబంధించి పొలిటికల్ డిస్క్వాలిఫికేషన్. పదవి మాత్రమే అనర్హత, రేపు శాశ్వతంగా రాజకీయాల్లోనే మీ ప్రజా జీవితానికే ప్రజలను అనర్హత ప్రకటించేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి వీటన్నిటిని ఆలోచన చేసి ఎక్కడ కూడా వెనకంజ వేయకూడదు.
దీనిని జరిగేటువంటి అన్యాయాన్ని. ఎందుకంటే నారాయణ ఈ రోజు నారాయణకి రాజకీయ పరిణితి లేదు. ఎందుకు చెప్పానంటే 2014లో 46 జిల్లా పరిషత్ స్థానాల్లో 31 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే వాయిదాల మీద వాయిదాలు వేయించి వాళ్ళని గెలిపించుకోవాలనేటువంటి ఒక విమల ప్రయత్నం చేశాడు. రకరకాలైనటువంటి కుట్రలు కుతంత్రాలు అన్నాడు. అంటే నాకు శక్తి లేదు, నాకు ప్రజల్లో బలం లేదు, కానీ నా దగ్గర డబ్బు ఉంది కాబట్టి నేను కొనుక్కుంటా, కష్టపడి మీరు గెలిపించండి, మీరు గెలిపించినటువంటి వాళ్ళు నేను కొనుగోలు చేస్తాను అన్నట్టుగా ఈరోజు దానికి సంబంధించి ఎప్పుడు నెల్లూరుకు రానటువంటి వాడు, రాజధానిలో హడావిడిగా ఉండేవాడు, టెండర్లో గిండర్లో వ్యవహారం, ల్యాండ్స్ గీడ్స్ అంతా హడావిడిగా ఉంటున్నటువంటి వాడు పాపం ఎక్క నేను నెల్లూరుకు పరుగులు తీసి దానికి సంబంధించి ఏదో కొద్దిపాటి పొరపచ్చాలన్నా అన్ని సర్దుబాటు చేసుకుంటున్నాం అని చెప్పి వాళ్ళందరితో కూర్చొని మాట్లాడి రకరకాలుగా ఆయన గంటలు ఏముంది గంటలు మా దగ్గరికి గెలిచిన అభ్యర్థులు మొదలుపెట్టేటప్పుడు గంటలే ఉంది. నారాయణ, నువ్వు గెలిపించుకున్నాడు ఎవడన్నా ఉంటే ఓయమ్మ వీటిని కష్టపడి గెలిపించానే, వీళ్ళ కోసం నేను ఎంత ప్రచారం చేశానే, వీళ్ళ కోసం ఎంత తిరిగానే, కాబట్టి నేను ఎట్ట గెలిపించుకోవాలనేటువంటి ఆలోచన. ఆ కష్టం అంతా పడింది మేము. నువ్వు ఎంతసేపటికి ఆన్లైన్లో పెట్టి కొనుక్కున్నట్టుగా ఫోన్లు చేసి కొనుక్కుంటావు అందరినీ. మామూలుగా మనం ఏదైనా ఆన్లైన్లో ఆర్డర్ చేసినట్టుగా కార్పొరేటర్ను ఆన్లైన్లోనే ఆన్ చేసి ఇప్పుడు వాళ్ళు ఆన్లైన్లో మాతో టచ్లోకి వస్తాయి. నువ్వు నేర్పించిందే కదా. కాబట్టి ఇవన్నీ ఉన్నటువంటి నేపథ్యంలో నేను మరలా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులందరికీ కూడా అప్పీల్ చేసేది, దయచేసి మీరు ఏదన్నా మీరు చేసినటువంటి దాన్ని పొరపాటు అనుకుంటున్నాం తప్ప అదేం తప్పు అనుకోవడం లేదు, లోపం అనుకోవడం లేదు. ఏదో తొందరపాటు ఉండవచ్చు, మిమ్మల్ని భయపెట్టో ప్రలోభపెట్టో రకరకాలుగా. కాబట్టి వీటన్నిటిని వదిలేసి రేపు జరిగేటువంటి ఎన్నికల్లో పార్టీ దీనికి సిద్ధాంతానికి కట్టుబడి విప్పు జారీ చేస్తున్నాం. కాబట్టి దాని ప్రకారం మేము నిలబెట్టినటువంటి అభ్యర్థి కరీముల్లా గారికి మీరు ఓట్లు వేసి గెలిపించండి అని చెప్పి మేము అభ్యర్థిస్తున్నాం. అదేవిధంగా రాబోయేటువంటి రోజుల్లో కూడా ఏ విషయంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరేదో ఆగడాలు చేస్తుంటే మేము చేతులు ముడుచుకుని కూర్చునేటువంటి వాళ్ళని కాదు అని చెప్పడానికే ఈరోజు మేము పోటీలోకి రావడం జరిగింది. మేము పోరాడేటువంటి వాళ్ళం, అంతే తప్ప మీరు మీ ఇష్ట ప్రకారం మా ఇష్ట ప్రకారం చేసి మేము ఏదాడు జరిగిపోయిన దాని పొడికి అవుట్లు కాల్చుకుంటా పోతామనంటే మీ అవుట్ల శబ్దం వినడానికి సిద్ధంగా ఉండేవాళ్ళం కాదు. మేము అంతకన్నా 10 రెట్లు శబ్దం మీ చెవుల్లో పేల్చడానికి సిద్ధంగా ఉండేటువంటి వాళ్ళం. జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరం మీరు అనుకోవచ్చు రేపు గెలిచి అవుట్లు కాల్చిపోతాం, రేపు ఒక్కరోజు అవుట్లు కాల్చుకుంటారు, ఆడ తాగదు. మీకు మీరున్నటువంటి పదవిలో ఉన్న రోజులు మీ చెవులలో ఈ అవుట్లు పేలుతానే ఉంటాయి, గోవ పగులుతానే ఉంటుంది. అయ్యో తప్పు చేసామే, వీళ్ళు చేసినటువంటి మాట, మేము మాట్లాడినటువంటి ప్రతి మాట మీకు చెంపపెట్టులాగానే అనిపిస్తుంది, అయ్యో తప్పు చేసాము కదా అని. కాబట్టి ఇటువంటి నేపథ్యంలో మేము పోటీ పెట్టాలనేటువంటి నిర్ణయం తీసుకున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని ప్రోత్సహించి మాకు పూర్తి స్వేచ్ఛ స్వతంత్రం ఇచ్చి మీ కార్పొరేటర్లు, స్థానికంగా ఉండేటువంటి ఇన్ఛార్జీలు, మీ నాయకులు ఏమి చెబితే అది చేయండి అని చెప్పి పాప ఆయన వెంటనే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ కోరికని, ఇది అధిష్టాన కోరిక కాదు, అధిష్టానికి నివేదించాం. మొన్ననే గతంలో జరిగినటువంటి వాటిలో చెప్పిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడకుండా మా నాయకుడు మీరు ఏ విధంగా అనుకుంటే గెలుపోవడంతో సంబంధం లే, మీరు ఏ విధంగా అనుకుంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మీరు వెళ్ళండి అని చెప్పి వెంటనే దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేసుకోండి అని చెప్పడం జరిగింది. అందుకనే బీఫామ్ తీసుకొచ్చి ఈరోజు కరీముల్లా బాయ్కి బీఫామ్ అందజేశాం. అందరం కార్పొరేటర్లు, నగర నియోజకవర్గ, రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి విజయన్న ఒక శుభకార్యం ఉండి కుటుంబ సభ్యులతో హైదరాబాద్ వెళ్ళాడు, దగ్గర కుటుంబానికి సంబంధించి. దానివల్ల ఆయన ఈరోజు హాజరు కాలేకపోయాడు. ఆయన వెంటనే ఫోన్లో మాట్లాడాడు. కాబట్టి అందరితో సంప్రదిస్తున్నాం. కరీముల్లా బాయ్ కూడా అందరూ 54 మందిని ఆయన మినహాయిస్తే 53 మంది, అదేవిధంగా మాకున్నటువంటి ఓటు ఎమ్మెల్సీ ఓటు ఇవందరినీ కూడా అభ్యర్థిస్తాడు. అందరినీ నాకు మద్దతు ఇవ్వండి అని చెప్పి కోరతాడు. కాబట్టి తప్పనిసరిగా మరొకసారి మా మాట మన్నించినటువంటి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి గెలుపు ఓటములతో సంబంధం లేకుండా పోటీ చేయాలనేటువంటి ముందుకొచ్చినటువంటి మా కార్పొరేటర్లకి గెలుస్తామా ఓడతామా అనేటువంటి బెంగ లేకుండా ఏది ఏమైనా సరే పార్టీ అధిష్టానం నిర్ణయమే నాకు శిరోధార్యం అని చెప్పి కరీముల్లా భాయ్ నువ్వు ఉండాలి అనగానే అయ్యా మీ ఇష్టం, పార్టీ నిర్ణయానికి నేను కట్టుబడి ఉంటాను అని చెప్పి పాపం పోటీ చేయడానికి ముందుకు వచ్చినటువంటి సోదరుడు కరీముల్లా భాయ్ గారికి అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇది పోరాటంలో తొలిమెట్టు కార్పొరేషన్కి సంబంధించి. కాబట్టి ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో కూడా మా పోరాటం అన్ని విధాల ప్రజలకు సంబంధించి ప్రజా సమస్యల పరిష్కారంలో కానీ, ప్రజా సమస్యల పట్ల నిలదీయడంలో కానీ, వీళ్ళు అనుసరిస్తున్నటువంటి అనైతిక విధానాలను ప్రశ్నించడంలో కానీ మా పోరాటాలు కొనసాగుతాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీ సమక్షంలో అందరి సమక్షంలో ఈరోజు అభ్యర్థిని ప్రకటించాలనేటువంటి ఆలోచనతో అందరం కూర్చొని మాట్లాడుకొని
ఈరోజు కరీముల్లా భాయ్ని అభ్యర్థిగా ప్రకటించాం. ఆయన ఎన్నికలకు సంబంధించి రేపు డిప్యూటీ మేయర్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారిక అభ్యర్థిగా నిలబడేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇటువంటి నేపథ్యంలో మేము పోటీకి సిద్ధపడడానికి కారణం ప్రజలకు తెలియజెప్పాలి. అంతిమంగా ప్రజలు న్యాయ నిర్ణేతలు. ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు వక్రీకరిస్తున్నటువంటి నేపథ్యంలో వీళ్ళకి మరలా ప్రజలే తిరిగి బుద్ధి చెప్పేటువంటి విధంగా ఎవరైతే గెలిచారో వాళ్ళకి, గెలిచిన తర్వాత ప్రోత్సహిస్తున్నటువంటి నాయకులు కూడా రేపు భవిష్యత్తులో బుద్ధి చెప్పేటువంటి విధంగా విధానాలు ఉండాలనేటువంటి ప్రధానమైనటువంటి ఆలోచనతోనే ఈరోజు రంగం సిద్ధం చేసి, పోటీకి రంగం సిద్ధం చేసి మేము పోటీకి సంబంధించినటువంటి అభ్యర్థులను ప్రకటించడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా మేము అందరికీ తెలియజేస్తాం. సీక్రెట్ ఓటింగ్ అసలు లేదుగా, సిస్టంలోనే లేదు. అందుకని